ఈ యొక్క నూతనమైనటువంటి స్టూడియోను దేవుని కష్టానికి అప్పగించుకుని ఉంటున్నాను. దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి ఈ యొక్క నూతనమైనటువంటి స్టూడియోను తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున ఓపెనింగ్ చేస్తున్నాను. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. మంచిది దేవుని బిడ్డలారా, ఈ నూతనమైనటువంటి స్టూడియోలో దేవుని యొక్క సన్నిధి ఈ స్థలంలో నిలిచి గాక. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు దేవుని యందు గుప్తములైనవి. ఈ యొక్క స్టూడియో మీద దేవుని యొక్క కృపా సత్యములు ఈ యొక్క స్టూడియోకు తోడుగా దేవుడు ఉంచనన్నాడు. దేవుని సేవకుడుగా ఈ యొక్క స్థలంలో దేవుని యొక్క సన్నిధి నిలిచిలాగున దేవుని సన్నిధిలో నేను డిక్లేర్ చేస్తూ ఉంటున్నాను. వాక్యంలో ఒక మాట, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్ని విషయంలో సౌఖ్యంగా ఉండాలని నేను ప్రత్యేక రీతిగా నేను ముగ్గురు బిడ్డలను ప్రభావ జగదీశను అలాగే ప్రభావ శ్రీను రజకు ప్రేమించి తండ్రి ఆశలుగా మీ బిడ్డలంగా ప్రభా వారి కుటుంబాలతో ప్రభా ఈ సంతోషంలో పాల్గొనడానికి ప్రభు చూపారు తండ్రి. ఈ స్టూడియోని మీరు ఆశీర్వదించండి, నీకు ఆసనాలుగా ఆశీర్వదిస్తున్నాను ప్రభా. అంచెలంచెలుగా విస్తరింపచేయండి, అనేకమైన బ్రాంచులు బిడ్డలు నిర్మించుకోవడానికి మీరు ప్రభు చూపించండి ప్రభా. ముగ్గురు బిడ్డలపై మీ హస్తం ఉంచి వారిలో మీ ఐక్యత, సమాధానము, సంతోషము, సమృద్ధి వారికి ఇచ్చి నడిపించండి. అనేక మందికి ఈ స్టూడియోనైనా మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లు, అనేక మంది స్థలానికి వచ్చినట్లుగా ఈ స్థలంలో ప్రత్యేకమైన ఆకర్షణ, ప్రత్యేకమైన అభిషేకం ఈ స్థలంలో ఉంచి నడిపించమని యేసు ప్రభు వారి పేరు అడిగి నేర్చుకున్నాను తండ్రి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున యొక్క నూతన స్టూడియోను ఓపెన్ చేస్తున్నాను. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసు నామమున స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములో కంటి పాపములే కాచి, దీవారాత్రములో కంటి పాపములే కాచి, దయగల హస్తములో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసు నామమున మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి
ఉన్నట్లయితే ముగ్గురు కొరకు ప్రార్థన చేసుకుని దయచేసి ముగ్గురు ఇక్కడికి రండి. హల్లెలూయా హల్లెలూయా. స్తుతి స్తోత్రాలు చెప్తాం. Hallelujah, hallelujah. We thank you, Holy Spirit. My Jesus, my Jesus. I thank you, Lord. I thank you, Lord. పరిశుద్ధాత్మ తండ్రి నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ తండ్రి నీకు స్తోత్రాలు. హల్లెలూయా. మోకరించండమ్మా, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ దేవా మీకు స్తోత్రాలు. పరిశుద్ధ దేవా మీకు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి మీకు స్తోత్రాలు ప్రభువా. మంచి సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. బిడ్డలు మీరు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. నజరేయుడైన యేసు నామములో ప్రభువా ముగ్గురు బిడ్డల మీద మీ హస్తం ఉంచండి. ముగ్గురు బిడ్డల మీద మీ దీవెన కుమ్మరించండి తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభువా. ఇచ్చిన ఈ స్టూడియోని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మేమందరం కలిసి మీ నామాన్ని కనపరచుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. బిడ్డల ముగ్గురిపై మీ హస్తం ఉంచండి. వారి ప్రయాణాల్లో, వారి ఆలోచనలో, వారి తలంపుల్లో నజరేయుడైన యేసు నామములో మీరుండి ప్రభువా అంచెలంచెలుగా వర్ధిల్లింప చేయండి ప్రభువా. విస్తరింప చేయ తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు ప్రభువా. ఎంతవరకు మీరుండి నడిపించారు ప్రభువా. ముగ్గురు వైపున ఉన్న కుటుంబాలను నాయన, వారి బంధువులు, స్నేహితులు, వారందరినీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి ప్రభువా. అయ్యా ప్రతి ఒక్కరిని దీవించే దేవుడు. ఎవరైతే ఈ స్థలంలో నాయన ఏ అక్కరతో సన్నిధికి వచ్చారో, ఈ బిడ్డల్ని ఎలాగైతే ఆశీర్వదిస్తున్నారో వారిని కూడా మీరు ఆశీర్వదించండి తండ్రి. మీకు స్తోత్రాలు. ముగ్గురు బిడ్డలకు మంచి ఆరోగ్యాలు ఇవ్వండి. వారు చేస్తున్న ప్రతి ప్రయత్నాలు సఫలపరచమని యేసు ప్రభు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. దినమున నీ సేవకుడిగా, నీ సేవకురాలుగా ఈ నూతనమైన స్టూడియోలో ప్రార్థన చేసి, ప్రార్థన అయినటువంటి బలిపీఠములను కట్టి నీకు స్తోత్రార్పణ చేయడానికి మీకు చూపించాను. అయినా నీకు స్తోత్రాలు. ఆయన ఈ ముగ్గురు బిడ్డలకు ఏకాత్మను దయచేయండి. ఈ ముగ్గురు బిడ్డలపై మీ ఆత్మను వచ్చారు. వారు అడుగు పెట్టి ప్రతి స్థలము వారికి అనుగ్రహించారు. అనేక మంది కస్టమర్స్ ని ఈ స్థలానికి మీరు నడిపించారు. ఇదిగో నాయన వాళ్ళ కుటుంబాన్ని, భార్య బిడ్డలు మీరు ఆశీర్వదించారు. తనకి ఇచ్చిన భార్య కుమారుడిపై నీ కృప నిలిచేడుగా జగదీశ్వర స్వప్నాన్ని నీ కృపను భద్రపరుచుకుని ఆ బిడ్డలు మీరు ఆశీర్వదించారు. రజాకుపై, తన కుటుంబంపై నీ కృపను ఉంచారు. అలాగే ప్రభువా ఈ స్థలంలో చేరినటువంటి సంఘ బిడ్డలందరిపై నీ కృపను ఉంచారు. ఇదిగో నాయన బిడ్డలు పిలిచినటువంటి ప్రతి వ్యక్తిపై కూడా మీ యొక్క కృపను ఉంచండి. ఈ కార్తీక పట్టణంలో ఈ స్టూడియోను ప్రత్యేకంగా మీ యొక్క కృపా సత్యములు ఈ యొక్క స్టూడియోపై ఉంచండి. ఈ స్టూడియోలో ఆయన ప్రతి మూల కూడా మీ కృపను ఉంచండి. మీ రక్తాన్ని ప్రోక్షించండి. ఏ చీకటికి ఆయన అధికారం ఉండకూడదు. అపవాదికి అధికారం ఉండకూడదు. అపవాది యొక్క అధికారమును, అపవాదిని బిడ్డలకు వ్యతిరేకంగా చేస్తే, ఈ వ్యాపారములకు వ్యతిరేకంగా వాడు చేసే ప్రతి ప్రణాళికను యేసు నామములో కొట్టివేయమని ప్రార్థన చేస్తున్నాను. యేసు నామం పేరట అపవాది యొక్క ప్లాన్ క్యాన్సిల్ చేస్తున్నాను. అయినానికి స్తోత్రాలు. ప్రభువా నీ బిడ్డలను వర్ధిల్లింపచ్చి ఈ స్టూడియోను యేసు నామం పేరట ఆశీర్వదిస్తూ యేసు ప్రభు వారి పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, త్రియేక దేవుని యొక్క ఆశీర్వాదము ఈ బిడ్డలకు, ఈ స్టూడియోకు తోడుగా ఉండి నడిపించును కాక. యేసు రక్తమే జయము అపవాదికులై, యేసు రక్తమే జయము అపవాదికులై, యేసు రక్తమే సంపూర్ణ విజయం అపవాదికుల నాశనము కలుగును కాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ಒಂದು ಸೈಡ್ ನಿಂತ್ಕೊಂತ ಹೇಳ್ಬಿಡಲ್ಲೇ ಸೈಡ್ಗೆ